ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 681 నామము సుఖరాజ్య. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుఖరాజ్యాయ నమః అని చెప్పాలి. సుఖముగా ఆరాధ్య, ఆరాధింపబడుతున్నది. ఐరాను పడకుండా పెద్ద ఎత్తులో పూజాధిక ద్రవ్యాలు, ఇతర బాహ్య పటాటోపాలు కూడా అవసరం లేకుండానే మానసికంగా భావన మాత్రంగా అంతరంగ విధానములో హాయిగా ఆరాధించిన ఆనందపడి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ కావాల్సింది త్రికరణ శుద్ధి, ఆత్మసమర్పణ బుద్ధి, అంతేగాని ఆడంబరాలు, ఆర్భటాలు కాదు. సుఖంగా ఆరాధింపబడుతున్నదని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సుఖేన ఉపవాసాది రూప కాయక్లేశం ద్వేహ స్వరూపమ నియమ నిర్బంధాత్కం చ అంతరేణ పారాజ్య తదేచ కౌర్మో హిమవంతం ప్రతిభాగవచ్చవచ్చనం అశక్తో యది మాం దాత్యుం ఐశ్వర్యం రూపమాహ్యం ఇత్యాదిన ఉత్తరోత్తరం సులభ ప్రకారోపదేశం నా చైతవత పాపం ఆశంకనీయమిత్యాహు. సుఖరాజ ఉపవాసాది కాయ క్లేశములు లేకుండా సుఖముగా పూజింపదగినది. ధ్యానం చేయువారు ఉపవాసాదులను చేయవలయను. యోగశాస్త్రంలోని అష్టాంగములను ఆచరింపవలయను. ఇవన్నీ కష్టసాధ్యముగా ధ్యేయ స్వరూపమును నిర్ణయించుట, దృష్టిని దానిపై కేంద్రీకరించుట మొదలగు కష్టములు అనేకములు గలవు. ఇట్టి కాయ కష్టములు ఏమీయూ లేకుండా మానసికంగా సుఖముగా ఆరాధింపదగినది. కుర్మపురాణంలో దేవి హిమవంతునితో ఆరాధన విషయమును వివరించు సందర్భమునందు ధ్యేయమగు నా ఈశ్వర స్వరూపమును విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర రూపములలో మూడవది. ధ్యానం చేయలేనిచో సగుణ రూపమును ధ్యానం చేయుము. దానిని కూడా చేయలేనిచో మానసిక విధానము ఆచరింపుమని అనేక సులభ మార్గములను ఉపదేశించెను. ఇంత మాత్రం చేత పాపము రాదని పెద్దలన్నుచున్నారు. అనగా ప్రారంభమున కర్మకాండము, పూజా స్తోత్రము మొదలగు వానిని చేయకపోయినను మానసికంగా ధ్యానం చేసినచో క్లేశములు లేకుండా ఆరాధింపవచ్చును. దానివలన పాపము లేదని భావము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 682 నామము శుభకరి. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుభకర్త్య నమః అని చెప్పుకోవాలి. శుభములను కరిగించున్నది. అందరికీ ఒకే రకమైనవి కావాల్సినవి ఉండవు. అందరూ ఒకే రకంగా కోరుకునే వాటిలో కూడా ఏవి తమకు శుభాన్ని చేకూరుస్తాయో కూడా తెలియకుండా అనవసరమైన వాటిని కూడా కోరుకోవచ్చు. వాళ్ళు అలా కోరిన అమ్మవారు వారికి శుభం జరిగేవే కలుగచేస్తుంది. అశుభాలను, ఆపదలను తప్పిస్తుంది. అయితే మనకు వచ్చే ఆ శుభాలే తెలుస్తాయి, కానీ తప్పిన అశుభాలు తెలియవు. శుభాలను కలుగచేయడమే కాదు, తన భక్తుల చేత శుభమైన పనులను కూడా చేయిస్తుందనే అర్థం కూడా ఈ నామానికి ఉన్నదే. 1 శుభములను కలుగచేయున్నది, 2 శుభమైన పనులను చేయుచున్నది, 3 శుభములైన కరములు, చేతులు కలది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.